ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ముగుస్తుంది, అలాగే మనం ఈ నెలలో వచ్చే కొన్ని పండుగల గురించి కూడా తెలుసుకుందామండి. మనకి కార్తీక మాసం ఈ ఇయర్లో వచ్చేసి అక్టోబర్ నెల 22వ తారీఖు బుధవారం పాడ్యమి తిథితో అయితే కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుందండి మనకి. అలాగే నవంబర్ 20వ తారీఖు గురువారం అమావాస్యతో కార్తీక మాసం అయితే ముగుస్తుందండి. ఈ కార్తీక మాసంలో ఈ ఇయర్ అయితే 4 సోమవారాలు అయితే వచ్చినాయండి మనకి. ఆ సోమవారాలు ఏ ఏ తారీఖుల్లో వచ్చినాయో, ఏ ఏ తిథితో వచ్చినాయో మనం ఇప్పుడైతే చూద్దామండి. ఈ కార్తీక మాసాల్లో మొదటి సోమవారం అయితే 2025 అక్టోబర్ 27 షష్ఠి తిథితో అయితే మనకి ఫస్ట్ సోమవారం అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి ఈ కార్తీక మాసం రెండో సోమవారం 2025 నవంబర్ 3వ తారీఖు త్రయోదశి తిథితో అయితే వచ్చిందండి. ఇంకా మనకి మూడో సోమవారం అండి 10వ తారీఖు అయితే వచ్చింది, పంచమి తిథితో అయితే వచ్చిందండి మూడో సోమవారం. ఇక మనకి ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం అండి 4వ సోమవారం 2025 నవంబర్ 17 త్రయోదశి తిథితో అయితే వచ్చిందండి. అయితే మనకు ఈ కార్తీక మాసంలో కొన్ని విశేషమైన రోజులు అయితే ఉంటాయండి. వాటిని గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. మనకి 2025 అక్టోబర్ 22వ తారీఖు నుంచి అయితే ఆకాశ దీపం అయితే ప్రారంభమిస్తారండి. ఈరోజే మనకి బలిపాడ్యమి అయితే జరుపుకుంటారు. నేను బలిపాడ్యమి గురించి ఎందుకు జరుపుకుంటారో ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అలాగే ఈ 23వ తారీఖు గురువారం యమద్వితీయ అయితే వచ్చిందండి మనకి. ఈరోజే భగిని హస్త భోజనం అయితే చేస్తారు. ఈ 2025 అక్టోబర్ నెలలో 25వ తారీఖు అండి శనివారం నాగుల చవితి అయితే వచ్చిందండి. ఈ నాగుల చవితి అయిన మరుసటి రోజే 26వ తారీఖు ఆదివారం నాగపంచమి అయితే మనకు వచ్చింది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, 25వ తారీఖు మనకి నాగుల చవితి అండ్ 26వ తారీఖు నాగపంచమి అండి, పంచమి తిథితో వచ్చింది ఆదివారం రోజు. అలాగే మనం అక్టోబర్ 2025 30వ తారీఖు అండి కోటి సోమవారాల పూజ అయితే చేసుకుంటాము. మనకి 2025 నవంబర్ నెలలో ఫస్ట్ శనివారం అయితే ప్రబోధిని ఏకాదశి అయితే వచ్చిందండి మనకి. దీనినే మనం శుద్ధ ఏకాదశి అని కూడా అంటాము. అలాగే నవంబర్ 2వ తారీఖు అండి ద్వాదశి, క్షీరాద్రి ద్వాదశి అండి, దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు మనకి తులసి వివాహం అయితే జరుపుకుంటారు. అలాగే నవంబర్ నెలలో 5వ తారీఖు అండి పౌర్ణమి. ఈరోజు మనం 360 ఒత్తులు కూడా వెలిగించుకుంటాము. ఈరోజు జ్వాలాతారణం కూడా ఏర్పాటు చేస్తారండి. ఇంకా ఈ నవంబర్ నెలలో 18వ తారీఖు అండి మాస శివరాత్రి.